ఒక బైక్‌ని దేవుడిలా పూజిస్తున్నారు అంటే నమ్మగలరా? ఇది కథ కాదు, నిజం. ఇదే ఓ బుల్లెట్ బైక్ దేవుడైన కథ. రాజస్థాన్‌లోని పాలీ జోధ్‌పూర్ హైవే మీద 1988లో ఓ యువకుడు ఓం సింగ్ రాథోడ్ తన బుల్లెట్ మీద ప్రయాణిస్తుండగా ఆకస్మికంగా జరిగిన యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు బైక్‌ని స్టేషన్‌కి తీసుకెళ్లారు. కానీ ఆ బైక్ రాత్రికి రాత్రే మాయమై మళ్లీ యాక్సిడెంట్ చోట వద్దే కనిపించింది. ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు, 3 సార్లు, ప్రతిసారి అదే జరుగుతూ ఉండడంతో స్థానికులు షాక్ అయిపోయారు. ఈ వింతని చూసిన ప్రజలు ఆ బైక్లో ఏదో పవిత్ర శక్తి ఉందని నమ్మారు. అక్కడే ఓ చిన్న ఆలయం కట్టారు. ఆ బైక్నే ఓం బన్నాగా పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది ఓ ప్రముఖ స్థలంగా మారింది. బుల్లెట్ బాబా ఆలయం అని పిలుస్తారు. ఈ హైవేలో ప్రయాణించే చాలా మంది డ్రైవర్లు, ట్రక్కులు, బైకర్లు ఆ ఆలయం దగ్గర ఆగి పూజ చేసి తమ ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటారు. ఓ బుల్లెట్ బైక్ దేవుడిగా మారిందనగానే వినడానికి వింతగా అనిపించిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.